కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కోరారు. అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు సమావేశం నిర్వహించారు. మేము అవనిగడ్డ నియోజకవర్గంలో అక్రమ ఇసుక గురించి మాట్లాడుతుంటే మాపై డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు నిందను మోపాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని, నియోజకవర్గంలో జరిగే అక్రమాల గురించి మాట్లాడుతూనే ఉంటామని తెలిపారు. మాకు శ్రీహరిరావు అంటే పూర్తిగా అభిమానం ఉందని అన్నారు. మేము హత్య కేసు విచారణకు స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ హత్య కేసులో దోషులెవరో ప్రజలందరికీ తెలియాల్సి ఉందని అన్నారు. ఫ్రంట్ పేజీలోనే నిగ్గుదేయాల్సినవి వాయిదాలు వేసుకుంటూ ఉంటున్నారు. కొన్ని ఒత్తిడుల మూలంగా అని చెప్తారు. నేను చేసిన ఒత్తిడి ఏంటంటే తొందరగా అది తేల్చింది. నా ఇంటి పక్కమటి జరిగింది. మా మాజీ పార్ట్నరు ఆయనతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎక్కడన్నా దూరంగా ఈ మాట అప్పటికి లేదు నా మీద అప్పటికి ఏం లేదు. తర్వాత గార్డియన్లు ఏం చేశారంటే అది మేమేనన్నట్టుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరిరావు గారిని ఒక బెత్తం పెట్టి కొట్టడానికి కూడా అవకాశం లేదు. ఎవరు కొట్టే మనిషి కూడా కాదు. అటువంటి వాడిని సంపాల్సిన అవసరం ఎవరికి లేదు. మాకు రాజకీయాలతో ఆయనకి అసలు సంబంధం లేదు. ఆర్థిక సంబంధాలు అంతకన్నా లేవు. మాజీ పార్ట్నర్ కనుక ఎక్కడన్నా కొంతమందికి అనుమానం వచ్చేటట్టుగా ఉంటుంది. ఇది నిగ్గు తేల్చండి, ఎవరు చేశారో బయటికి తీసి దోషులకు శిక్ష వేయండి చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగిన రోజు నేను స్వాగతిస్తున్నాను చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని నానబెట్టి నా మీద ఏదో పుకారు లేపి అల్లరి చేసి నేనే ఏదో చేయించినట్టుగా, నా మిత్రుడు చేసినట్టుగా, మేమిద్దరం కలిసి చేసినట్టుగా తీసుకెళ్ళలేదు. పచ్చి అబద్ధం, అభూత కల్పన. నేను ఇంతకుముందే చెప్పా, మనుషులను బతికించడానికి, ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసుకోవడం తప్ప ఇంకోటి కానీ కాదు. ఈ వయసులో కూడా కరోనాను లెక్క చేసుకోకుండా పబ్లిక్లో తిరిగి మనుషులకి సహాయం చేసే పనిలో మేము ఉంటే, శ్రీహరిరావు ఒక డాక్టర్ హత్య చేస్తే అది మేము చేసామనే దానికి ఇవాళ తీసుకెళ్ళడం అనేది ఘోరమైన విషయం. ఇవాళ ఈనాడు పేపర్